గోల్డెన్ రేషియో ప్రొఫైల్ పెర్ఫార్మెన్స్ ఈ వీక్లో ఎలా ఉందో చూద్దాము. అయితే ముందుగా ఈ వీక్ ఎలా ఉండొచ్చు అనేది లాస్ట్ వీడియోలో మనం డిస్కస్ చేసాము. ఒక్కసారి అది చూసి దాని తర్వాత ఈ వీక్ ఎలా గడిచింది అనేది మనం డిస్కస్ చేసుకుందాము. రాబోయే వారానికి మనకి ట్రెండ్ అనేది అప్ సైడ్ చూపిస్తుంది. ట్రెండ్ అప్ సైడ్ చూపిస్తుంది అంటే ప్రైస్ అనేది కిందకి వెళ్ళడానికి అవకాశం ఉంది. దానికి తగ్గట్టుగానే గోల్డెన్ రేషియో అనేది ఇక్కడ మనకి రెసిస్టెన్స్ గా యాక్ట్ చేస్తుంది. కాబట్టి ఏ రకంగా చూసుకున్నా మనకి ఇది కిందకి వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తుంది. కానీ కిందకి వెళ్ళాలంటే బ్రేక్అవుట్ పాయింట్ ఆఫ్ వ్యూలో అది ఇంకా రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ లోనే ఉంది, సపోర్ట్ బ్రేక్అవుట్ అవ్వలేదు. వాల్యూమ్ పరంగా తీసుకుంటే వాల్యూమ్ ప్రొఫైల్ అనేది మనకి కింద సపోర్ట్ గా యాక్ట్ చేస్తుంది. ఇక్కడ గోల్డెన్ రేషియో అనేది రెసిస్టెన్స్ గా యాక్ట్ చేస్తుంది, ఇక్కడ వాల్యూమ్ ప్రొఫైల్ అనేది సపోర్ట్ గా యాక్ట్ చేస్తుంది. కాబట్టి ఈ కమింగ్ వీక్లో మనకి ఏదన్నా ఒక ట్రెండ్ ప్రకారం ఏదైనా మనకి కిందకి వెళ్ళే అవకాశం ఉంది, ఒక మంచి మూవ్ ఏదైనా వచ్చే అవకాశం ఉంది అంటే అది వాల్యూ ఏరియా లో దాటిన తర్వాతనే మనం ఎక్స్పెక్ట్ చేయాలి. పోనీ పైకి ఏదైనా అగ్రెసివ్ మూమెంట్ వస్తుందా అంటే గోల్డెన్ రేషియో ఎడ్జ్ దాటితే తప్ప అగ్రెసివ్ మూమెంట్ వచ్చే ఛాన్స్ లేదు. అసలు గోల్డెన్ రేషియోలోకి ఎంటర్ అవ్వటం కూడా చాలా కష్టం. ఎప్పుడైతే ట్రెండ్ మనకి ఈ రకంగా ఉంటుందో ఇక్కడి నుంచి మార్కెట్ అనేది గోల్డెన్ రేషియోలోకి ఎంటర్ అయ్యి గోల్డెన్ రేషియోలోకి పైకి వెళ్ళటం కూడా కొంచెం కష్టంగా ఉంటుంది. ఏది ఏమైనా రాబోయే వారం మార్కెట్ అనేది కొంచెం రేంజ్ బౌండ్ లో ఉండే అవకాశం ఎక్కువ ఉంది. వాల్యూ ఏరియా లో దాటితే డౌన్ సైడ్ కొంచెం ఎక్కువ మూమెంట్ వచ్చే అవకాశం ఉంది. కానీ ఈ వారం న్యూట్రల్ నుంచి డౌన్ సైడ్ కి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. పాజిటివ్ కి వెళ్ళే అవకాశం చాలా చాలా తక్కువ ఉంది. సో చూద్దాము ఈ వారం ఎలా జరగబోతుంది అనేది. సో ట్రెండ్ ప్రకారం మనం న్యూట్రల్ నుంచి డౌన్ సైడ్ ఎక్స్పెక్ట్ చేసాము. అదే విధంగా మార్కెట్ అనేది ఫస్ట్ డౌన్ సైడ్ కి వచ్చింది. దానికి ఇక్కడ మనకి సపోర్ట్ బ్రేక్అవుట్ కూడా హెల్ప్ చేసింది. సో మార్కెట్ అనేది డౌన్ సైడ్ వచ్చింది. డౌన్ సైడ్ వచ్చిన తర్వాత మనకి వాల్యూ ఏరియా లో దగ్గర ఇంకా బ్రేక్అవుట్ ఐడెంటిఫైర్ అనేది వాల్యూ ఏరియా లోని కింద క్రాస్ చేయలేదు. ఈలోగా ప్రైస్ అనేది సపోర్ట్ రీచ్ అయ్యి ఈ సపోర్ట్ ని బేస్ చేసుకుని మళ్ళీ ప్రైస్ అనేది రీబౌన్స్ అయింది. అది ఎందుకు రీబౌన్స్ అయింది అనేది మనకు అనవసరం. అది ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ వల్ల జరిగినప్పటికీ మనకేంటంటే ప్రైస్ అనేది సపోర్ట్ ని రీచ్ అయిపోయింది. ఈ సపోర్ట్ ని బేస్ చేసుకుని ప్రైస్ అనేది బౌన్స్ బ్యాక్ అయింది. బౌన్స్ బ్యాక్ అయ్యి వాల్యూ ఏరియా లో దగ్గర రికవరీ వచ్చి అక్కడి నుంచి మార్కెట్ అలానే పైకి అనేది వెళ్ళింది. పైకి వెళ్ళినప్పటికీ మనకి ఇంకా గోల్డెన్ రేషియో అనేది రెసిస్టెన్స్ గానే ఉంది. గోల్డెన్ రేషియో లోపలికి కూడా ఎంటర్ అవ్వలేదు. కాబట్టి ఈ వీక్ యొక్క రెసిస్టెన్స్ వరకు వెళ్ళి ఆ రెసిస్టెన్స్ దగ్గర నుంచి మార్కెట్ మళ్ళీ రేంజ్ బౌండ్ లో ఉండిపోయింది. ఇది గడిచిన వారం యొక్క అనాలిసిస్. గడిచిన వారంలో మనకి డౌన్ ట్రెండ్ వెళ్ళినప్పుడు సపోర్ట్ ని బ్రేక్ చేసింది. తర్వాత రికవరీ అయినప్పుడు రెసిస్టెన్స్ ని కూడా బ్రేక్ చేసింది. సో ఓవరాల్ గా రాబోయే వారానికి చూసుకుంటే ప్రెసెంట్ మార్కెట్ సిచ్యువేషన్ అనేది రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ లో ఉంది. కానీ రాబోయే వారానికి మనం ట్రెండ్ కనుక చూసుకుంటే ట్రెండ్ అనేది అప్ సైడ్ ఉంది. గోల్డెన్ రేషియో కూడా రెసిస్టెన్స్ గా యాక్ట్ చేస్తుంది. అంటే మనకి ప్రైస్ అనేది కిందకి రావడానికి స్కోప్ అనేది ఎక్కువ ఉంటుంది. కానీ కిందకి రావాలి అంటే అది ఇంకా సపోర్ట్ బ్రేక్అవుట్ అవ్వలేదు. సపోర్ట్ బ్రేక్అవుట్ కూడా అయితేనే మనకి అది కిందకు వచ్చే స్కోప్ అనేది ఇంకా ఎక్కువ ఉంటుంది. ట్రెండ్ లో మనకి గోల్డెన్ రేషియో అనేది రెసిస్టెన్స్ గా యాక్ట్ చేస్తున్నప్పటికీ ఈ కింద వాల్యూమ్ ప్రొఫైల్ అనేది సపోర్ట్ గా యాక్ట్ చేస్తుంది. రాబోయే వారంలో మార్కెట్ అనేది ఇక్కడ వాల్యూ ఏరియా హై బ్రేక్ చేసి కిందకు వచ్చేసినప్పటికీ వాల్యూ ఏరియా లో దగ్గర అయితే సపోర్ట్ తీసుకునే అవకాశం ఉంటుంది. వాల్యూ ఏరియా లోని కూడా బ్రేక్ చేసి కిందకి వెళ్తే ఫర్దర్ గా మనకి ఎక్కువ డౌన్ మూవ్మెంట్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఏది ఏమైనప్పటికీ ఈ వారం మనకి తిరిగి మళ్ళీ గోల్డెన్ రేషియో లోపలికి కనుక ఎంటర్ అవ్వకపోతే ప్రైస్ అనేది ఇప్పుడున్న సిచ్యువేషన్ నుంచి వాల్యూ ఏరియా లో వరకు వచ్చే అవకాశం అయితే ఉంది. ఏదైనా ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ వల్ల ప్రైస్ అనేది జంప్ అయ్యి మళ్ళీ గోల్డెన్ రేషియోలో గనక ఓపెన్ అయితే తిరిగి ఈ గోల్డెన్ రేషియో ఎడ్జ్ వరకు వెళ్లే అవకాశం ఉంటుంది. అది కూడా బ్రేక్ చేస్తే ఫర్దర్ గా ఎక్కువగా బయింగ్ మూమెంట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇది రాబోయే వారం మీద మన ఎక్స్పెక్టేషన్. చూద్దాం ఎలా జరగబోతుందో.